శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి 70వ శ్లోకం మరియు తాత్పర్యం. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతశ్రుణాం చతుర్భిః సౌందర్యం సరసిజభవః స్తౌతి వదనైః నకేభ్యః సంత్రస్యన్ ప్రథమమదనాదాంధకరిపోర్చతుర్ణాం శీర్షాణాం సమమభయహస్తార్పణధియా. ఓ అమ్మా, అంధకాసురుని శత్రువు అయిన శివుని గోళ్ళ వలన ఇదివరకే తన ఒక శిరస్సును పోగొట్టుకున్నాడు పద్మశంభువుడు అనగా బ్రహ్మదేవుడు. దానితో భయపడి తన మిగిలిన 4 తలల గురించి ఒకేసారి అభయమిస్తావనే తలంపుతో ఆ బ్రహ్మదేవుడు తన 4 వదనాలతో తామర తూడుల వంటి మృదువులైన నీ 4 చేతుల సౌందర్యాన్ని స్తుతిస్తున్నాడు ఈ శ్లోకంలో.